కూడా తమ్మును తాము బాగు చేసుకోవాలనుకుంటున్నారు కానీ పాడైపోతున్నారు తప్ప ఏమవ్వట్లేదండి. బాగుపడట్లా. బాగుపడడానికి దేవుని మాటకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. అదే సరైనటువంటి సంబంధం. ఈ లోకంలో మనల్ని ఎవరెవరో బాగు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాదు. కానీ యేసయ్య మాత్రమే మనల్ని ఏం చేయగలడు? బాగు చేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటనుకుంటున్నారు? కేవలం శరీరానికి స్వస్థతనివ్వడమే కాదండి, నిన్ను మానసికంగా బాగు చేస్తాడు ఆయన. మీకు తెలుసా, ప్రతి ఒక్కరికి మెంటల్గా ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది, మానసిక రుగ్మత ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుగ్మత ఉంటుందా ఉండదా? నాకు ఒక మానసిక రుగ్మత ఉంటుంది, మీకు ఒక మానసిక రుగ్మత ఉంటుంది, అవునా కదా? అది ఎవరికీ తెలియదు, ఎవరి మట్టుకు వాళ్ళకే తెలుసు. అది వాళ్ళని పట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది అంటే పీడిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్న అందరూ కూడా ఏమండి మానసిక వ్యాధి వచ్చిన వాళ్ళే మానసిక రోగులు అనుకుంటున్నారేమో. మనం అందరం ఎవరు అండి? హలో, మనమందరం ఎవరో? మీ మానసిక రోగం ఏంటి మీకు తెలుసా? మీకు ఒక తెక్క ఉంటుంది, హల్లెలూయా, లెక్క లేదు పాడు లేదు, మీరు అదే పట్టుకుని కూర్చుంటారు. నాదే, నేను చెప్పిందే ఇదే కరెక్ట్ అనుకుంటారు మీరు, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళలో ఏముంటుందంటే ఒక తెక్క ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మానసిక రుగ్మత. అది ఎవరికి నష్టం? హల్లెలూయా, అది ఎవరికి నష్టం అండి? అది మనకే నష్టం. అంటే ఇప్పుడు గమనించండి, ప్రతి ఒక్కరిలో కేవలం శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల కంటే నీ మెంటల్గా మానసికంగా నీకున్నటువంటి రుగ్మత చాలా భయంకరమైనది. కానీ దానికి దేవుని దగ్గర ఏముందంటే స్వస్థత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.